హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పండుమిర్చి టమోటా నిలవ పచ్చడి అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా పండుమిర్చి టమాటా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి దోశ, ఇడ్లీకి, ఊతప్పానికి, పెసరట్టుకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి వచ్చేసి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి. ముందుగా టమోటా పండుమిర్చి కోసం నేను పండిన టమాటాలు తీసుకున్నాను. నాటు టమాటాలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక టబ్లో వేసుకున్నాను. ఆ తర్వాత కల్లుప్పు కూడా ఎండలో పెట్టేసుకొని పొడి చేసుకున్నానండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఉప్పు అనేది ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పండుమిర్చి టమాటా పచ్చడి అనేది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ ముక్కలు అనేది బాగా 3 రోజులు ఊరబెట్టాలండి. మూత పెట్టేసి 3 రోజుల తర్వాత ముక్కలన్నీ మనము ఎండలో ఎండబెట్టుకుందాము. ఇది 3 రోజుల తర్వాత అండి నేను ముక్కలన్నీ ఇలా రసమంతా పిండి ఒక ప్లేట్లో నేను క్లాత్ వేసుకొని ఎండలో అనేది ఎండబెట్టేసుకుంటున్నాను. ఇది 3 రోజులు బాగా ఎండాలండి ముక్కలు అనేది. ఇలా రసాన్ని కూడా ఎండలో పెట్టాను. 2 కేజీల టమాటాలకి 1/2 కేజీ పండుమిర్చి తీసుకున్నానండి నేనైతే. ఇలా పండుమిర్చి కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని వాటికి ఉన్న తొడాలు కూడా తీసేసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా రసంలో నేనైతే ముందుగా చింతపండు ఇత్తనాలన్నీ తీసేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఒక 200 గ్రాములు వేసుకున్నాను. ఆ తర్వాత మనము ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలా చేయటం వల్ల మనం పచ్చడి సులువుగా రుబ్బుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎండబెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఆ తర్వాత మామిడల్లం ముక్కలు కూడా వేసుకుంటానండి. చాలా బాగుంటుంది. ఈ మామిడల్లం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి పచ్చడికి. ఒక 100 గ్రాములు తీసుకున్నాను మామిడల్లం అయితే. ఆ తర్వాత పండుమిర్చి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని రుబ్బుకుందాము. మొత్తం ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని నేను మెత్తగా పచ్చడి అనేది రుబ్బుకున్నాను. గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఆ తర్వాత మెంతిపిండి అనమాట 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆవపిండి కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు చున్నులపాయలు కూడా కొంచెం కచాపచాగా అనేది మనం మిక్సీలో వేసేసుకొని ఇలా కచాపచాగా రుబ్బేసుకొని అది కూడా మనము పచ్చడిలో కలిపేసుకుందాము. ఇప్పుడు పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. తాలింపుకి ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె పోసానండి. ఆ తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర. ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, అవి కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మనం పచ్చట్లో కలుపుకోవాలి. తాలింపు అయితే వేగిపోయిందండి. చల్లారిన తర్వాత నేను పచ్చట్లో కలుపుతున్నాను.
అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పండుమిర్చి టమాటా పికిల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.